ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఘటన జరిగి 6వ రోజుకు చేరుకుంది. అయితే ఇంతవరకు 8 మంది కార్మికుల ఆచూకీ లభించలేదు. కార్మికులను కాపాడేందుకు రెస్క్యూ టీం తీవ్రంగా శ్రమిస్తోంది. మరోవైపు టన్నెల్లో రోజురోజుకు వరద నీరు, బురద పెరుగుతోంది. భారీగా పేరుకుపోయిన టీబీఎం శిథిలాలు, సెగ్మెంట్లను 48 గంటల్లో తొలగించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రూఫ్ టాప్ తక్కువ ఎత్తులో ఉండటంతో రెస్క్యూకి ఆటంకాలు ఎదురవుతున్నాయి. మరోవైపు ఎస్ఎల్బీసీ టన్నెల్ను పరిశీలించేందుకు బీఆర్ఎస్ బృందం బయలుదేరింది. మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఎస్ఎల్బీసీ సొరంగాన్ని పరిశీలించనున్నారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్లో చిక్కుకున్న 8 మంది జాడ ఇప్పటికీ దొరకలేదు. ఘటన జరిగి 6వ రోజుకు చేరుకున్న రెస్క్యూ సిబ్బంది బాధితుల దగ్గరకు చేరుకోలేకపోతోంది. టన్నెల్లో ప్రతి నిమిషానికి 5,000 లీటర్ల నీళ్లు ఊరుతున్నాయి. ఇప్పటికే భారీగా బురద, రాళ్లు మేట వేసి ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకంగా మారింది. కార్మికుల క్షేమంపై రోజురోజుకు ఆందోళన పెరుగుతున్నా ప్రభుత్వం వారిని ఎలాగైనా రక్షించాలని శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. నేటి నుంచి సహాయక చర్యలు మరింత వేగవంతం చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ర్యాట్ హోల్ మైనర్ బృందాలు టన్నెల్లోని బురదలో కూరుకుపోయిన టీబీఎం పరిసరాల వద్దకు చేరుకున్నారు. నిన్న గ్యాస్ కట్టింగ్, లోకో ట్రైన్ ట్రాక్కు మరమ్మతు చేశారు. వెంటిలేషన్ ట్యూబ్ను కూడా సరిచేసేందుకు ప్రయత్నాలు చేశారు. అనూహ్యంగా ఊరుతున్న నీటిని భారీ మోటార్లతో తోడేస్తున్నారు. టన్నెల్ లోపల, బయటి ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలు బిగించారు. దీనివల్ల సహాయక చర్యలను ప్రత్యక్షంగా చూసేందుకు, పరిస్థితులను అంచనా వేసే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.